మీరు ఎప్పుడైనా ఒక గదిలోకి అడుగుపెట్టినప్పుడు అక్కడ ఉన్నవారు మిమ్మల్ని చూసీ చూడనట్లుగా వ్యవహరించడం గమనించారా? లేదా మీరు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడే విషయాలను ఇతరులు చాలా తేలికగా తీసిపారేస్తున్నారా? మనలో చాలామందికి ఎదురయ్యే అతిపెద్ద వేదన ఇది. మనకు అన్నీ ఉన్నా మనల్ని మనం నిరూపించుకోవడానికి ఎంత ప్రయత్నించినా సమాజం మనకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వడం లేదని అనిపించినప్పుడు మనసు వికలమవుతుంది. గౌరవం అనేది ఒక యాచకుడు అడిగే భిక్ష కాదు, అది ఒక విజేత సంపాదించుకునే ఆభరణం. మీరు గమనిస్తే కొందరు వ్యక్తులు ఎక్కడికి వెళ్లినా వారి మాటకు ఒక బరువు, వారి ఉనికికి ఒక గంభీరత ఉంటాయి. వారు ఏమీ మాట్లాడకపోయినా వారి చుట్టూ ఒక రకమైన గౌరవప్రదమైన వాతావరణం కనిపిస్తుంది. దీనికి కారణం వారి అదృష్టం కాదు, వారు అనుసరించే ఒక నిగూఢమైన జీవన వ్యూహం. చాణక్యుడి రాజనీతిలో మరియు జీవన సూత్రాల్లో మనిషి తన విలువను ఎలా కాపాడుకోవాలి, తన ఆత్మగౌరవాన్ని ఒక కవచంలా ఎలా మార్చుకోవాలి అనే అంశాలపై అత్యంత శక్తివంతమైన విశ్లేషణలు ఉన్నాయి. ఈరోజు మనం మన గౌరవం ఎందుకు తగ్గుతుంది మరియు దాన్ని తిరిగి ఎలా సంపాదించుకోవాలి అనే విషయాలను అత్యంత లోతుగా చర్చించుకుందాం. ఈ విషయాలు మీ ఆలోచనా విధానాన్ని ఒక కొత్త మలుపు తిప్పుతాయని, మీ వ్యక్తిత్వానికి ఒక కొత్త మెరుపును తెస్తాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. మనం చేసే మొదటి మరియు ప్రాథమిక పొరపాటు ఏమిటంటే అతిగా అందుబాటులో ఉండటం. లోకంలో ఏ వస్తువైనా అవసరానికి మించి దొరికినప్పుడు దాని విలువ పడిపోతుంది. ఇది కేవలం మార్కెట్ సూత్రం మాత్రమే కాదు, మనుషుల మధ్య ఉండే మానసిక సత్యం. మీరు ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటే, ఎప్పుడు పిలిచినా పలికేలా ఉంటే, ప్రజలు మిమ్మల్ని గౌరవించడం మానేసి మిమ్మల్ని వాడుకోవడం మొదలుపెట్టారు. ఎవరికైనా సహాయం చేయడం గొప్ప లక్షణమే, కాని అది మీ సమయాన్ని, మీ ఆత్మగౌరవాన్ని బలి ఇచ్చి చేయకూడదు. మీకంటూ ఒక ప్రత్యేకమైన సమయం, ఒక వ్యక్తిగత ప్రపంచం ఉండాలి. మీరు మీ సమయానికి విలువ ఇవ్వనప్పుడు ఎదుటివారు మీ సమయాన్ని ఎందుకు గౌరవిస్తారు? మీరు అందరికోసం ఉండాలని తాపత్రయపడటం వల్ల మీరు ఒక సామాన్యమైన వ్యక్తిగా మిగిలిపోతారు. ఒక మేధావి ఎప్పుడూ తన ఉనికిని ఒక అరుదైన నిధిలా ఉంచుకుంటాడు. అందుకే మీరు ఎప్పుడు ఉండాలో, ఎప్పుడు మౌనంగా వైదొలగాలో నేర్చుకోవాలి. మీ లభ్యత ఎంత తక్కువగా ఉంటే మీ ప్రాధాన్యత అంత ఎక్కువగా ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే స్పష్టమైన సరిహద్దులు లేకపోవడం. గౌరవమనేది మీరు ఇతరులకు మీ పట్ల విధించే నిబంధనల మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు లేదా మీ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకున్నప్పుడు మీరు నవ్వుతూ భరిస్తే మీరు వారికి ఒక తప్పుడు సంకేతాన్నిస్తున్నారు. అంటే నన్ను ఎవరైనా ఏమైనా అనవచ్చు అనే అనుమతిని మీరే స్వయంగా వారికిస్తున్నారు. అస్పష్టమైన సరిహద్దులు ఎప్పుడూ అవమానాలను ఆహ్వానిస్తాయి. చాణక్యుడి ఆలోచనా విధానం ప్రకారం ఒక వ్యక్తి తన ఆత్మగౌరవం విషయంలో అత్యంత కఠినంగా ఉండాలి. ఎదుటివారు మీతో ఎలా ప్రవర్తించాలి అనేది మీ ప్రవర్తనే నిర్ణయించాలి. మీకు నచ్చని విషయాన్ని సున్నితంగా కాని స్పష్టంగా వద్దు అని చెప్పడం నేర్చుకున్న రోజున మీ విలువ పెరుగుతుంది. సరిహద్దులు లేని వ్యక్తి గాలికి కొట్టుకుపోయే దూదిలాంటివాడు. అదే నిశ్చయమైన వ్యక్తి ఎవరూ కదిలించలేని పర్వతంలాంటివాడు. విశ్వసనీయత మరియు స్థిరత్వం మీ గౌరవానికి పునాదులు. మీరు ఒక మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోలేకపోయినా, లేదా మీరు చెప్పేదానికి మీరు చేసేదానికి పొంతన లేకపోయినా మీపై ఉన్న గౌరవం క్షణాల్లో ఆవిరైపోతుంది. తడబడే మాట, మారుతూ ఉండే నిర్ణయాలు మిమ్మల్ని బలహీనుడిగా చూపిస్తాయి. ఎవరైతే తన మాట మీద నిలబడతారో, కష్టాల్లో కూడా తన విలువలను వదులుకోరో వారికే లోకం తలవంచుతుంది. నిలకడలేని మనిషిని ఎవరూ సీరియస్గా తీసుకోరు. మీ ప్రవర్తనలో ఒక క్రమశిక్షణ ఉండాలి. మీరు మీమీద మీరు పెట్టుకునే నియమాలే మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. క్రమశిక్షణ లేనిచోట అంతర్గత శక్తి ఉండదు, శక్తి లేనిచోట అధికారం ఉండదు. మీరు ఇతరులను శాసించాలంటే మొదట మిమ్మల్ని మీరు శాసించుకోవాలి. మానసిక పరాధీనత లేదా ఎమోషనల్ డిపెండెన్సీ అనేది మీ విలువను హరించే ఒక నిశ్శబ్ద శత్రువు. మీ సంతోషం కోసం లేదా మీ అస్తిత్వం కోసం మీరు ఇతరుల మీద ఆధారపడుతుంటే మీరు మీ స్వతంత్రతను కోల్పోతున్నారు. ఎవరో మిమ్మల్ని పొగిడితేనే గొప్పవారు అనుకోవటం, ఎవరో విమర్శిస్తే కృంగిపోవటం అంటే మీ ఆనందానికి తాళం చెవిని వేరేవారి చేతిలో పెట్టినట్లు అర్థం. మీ విలువ ఏమిటో మీకు తెలిసినప్పుడు ప్రపంచం మీ గురించి ఏమనుకుంటున్నా మీకు పట్టింపు ఉండకూడదు. అభద్రతాభావమున్న వ్యక్తి ఎప్పుడూ ఇతరుల గుర్తింపు కోసం ప్రాకులాడుతుంటాడు. ఆ ప్రాకులాటలోనే అతని విలువ తగ్గిపోతుంది. మీ లోపల మీరు ఎంత స్థిరంగా ఉంటే బయట ప్రపంచం మిమ్మల్ని అంతగా గౌరవిస్తుంది. ఆత్మవిశ్వాసమనేది ఒక కవచం లాంటిది. అది మిమ్మల్ని ఇతరుల ప్రభావం నుండి కాపాడుతుంది. మనుషుల మధ్య జరిగే యుద్ధాల్లో అతి ముఖ్యమైనది మాటల యుద్ధం. వాక్కు అనేది మీ స్థాయిని నిర్ణయించే ఆయుధం. అనవసరంగా మాట్లాడటం, ప్రతి చిన్న విషయానికి మీ అభిప్రాయాన్ని చెప్పాలని చూడటం మీ ప్రభావాన్ని తగ్గిస్తుంది. పాత్ర నిండుగా ఉన్నప్పుడు అది శబ్దం చేయదు, అది ఖాళీగా ఉన్నప్పుడే గందరగోళాన్ని సృష్టిస్తుంది.
మేధావి ఎప్పుడూ తన మాటలను తూకం వేసి వదులుతాడు. తక్కువగా మాట్లాడే వ్యక్తి మాటలకు లోకం ఎక్కువ విలువ ఇస్తుంది, ఎందుకంటే అతను మాట్లాడే ప్రతి పదం వెనుక ఒక లోతైన ఆలోచన ఉంటుందని అందరికీ తెలుసు. ఆవేశంలో మాట్లాడే మాటలు ఎప్పుడూ పశ్చాత్తాపాన్ని మిగిలిస్తాయి. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు మీరు వెంటనే స్పందిస్తే మీరు వారి నియంత్రణలోకి వెళ్ళినట్లే. మీ స్పందన మీద మీకు అధికారం ఉండాలి. నిశ్శబ్దం అనేది బలహీనత కాదు, అది అత్యున్నతమైన ఆత్మనిగ్రహం. సరైన సమయంలో మౌనంగా ఉండటం నేర్చుకుంటే మీ మాటకు సమాజంలో ఒక విలువ ఏర్పడుతుంది. ఆవేశం మరియు తక్షణ స్పందన మీ వ్యక్తిత్వాన్ని బలహీనపరుస్తాయి. ఏదైనా అవమానం జరిగినప్పుడు లేదా సమస్య ఎదురైనప్పుడు కంగారు పడకుండా ప్రశాంతంగా ఆలోచించే వ్యక్తికి సహజంగానే ఒక నాయకత్వ లక్షణం వస్తుంది. ప్రశాంతత అనేది ఒక గొప్ప శక్తి. ఎదుటివారు కోపంతో ఊగిపోతున్నప్పుడు మీరు నిశ్చలంగా ఉండగలిగితే ఆ యుద్ధంలో మీరు అప్పుడే విజయం సాధించినట్లు లెక్క. మీ భావోద్వేగాల మీద మీకు అధికారం ఉన్నప్పుడు మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకోరు. ఈ నిగ్రహమే మిమ్మల్ని ఇతరుల కంటే భిన్నంగా చూపిస్తుంది. ప్రతి గొడవలోనూ తలదూర్చవద్దు. ఏ యుద్ధం చేయాలో ఏది వదిలేయాలో తెలిసినవాడే వ్యూహకర్త. అనవసరమైన వాదనల వల్ల మీ శక్తి మరియు సమయం వృధా అవ్వడమే కాకుండా మీ గౌరవం కూడా తగ్గుతుంది. మీ శక్తిని ఒక గొప్ప లక్ష్యం కోసం దాచుకోండి, అప్పుడే మీ విలువ పెరుగుతుంది. మీ అంతర్గత క్రమశిక్షణే మీ బాహ్య గౌరవానికి అద్దం పడుతుంది. మీరు మిమ్మల్ని ఎలా గౌరవించుకుంటున్నారో ప్రపంచం కూడా మిమ్మల్ని అలాగే గమనిస్తుంది. మీ ఆరోగ్యం, మీ పనులు, మీ ఆలోచనలు ఒక క్రమపద్ధతిలో ఉన్నప్పుడు మీలో ఒక తెలియని ఆత్మవిశ్వాసం ప్రతిబింబిస్తుంది. ఆ ఆత్మవిశ్వాసం ఇతరులను అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. మీ మీద మీకు నియంత్రణ లేకపోతే ఇతరులు మిమ్మల్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తారు. వ్యక్తిగత ప్రమాణాలు కలిగి ఉండటం చాలా ముఖ్యం. నేను ఈ పని చెయ్యను, నేను ఇటువంటి మాటలు మాట్లాడను అనే కొన్ని నియమాలను మీరు పెట్టుకోవాలి. ఆ నియమాలకు మీరు కట్టుబడి ఉన్నప్పుడు ప్రజలు మిమ్మల్ని ఒక విలువలు ఉన్న వ్యక్తిగా గుర్తిస్తారు. అప్పుడే మీ అస్తిత్వానికి ఒక బలం చేకూరుతుంది. ఎవరికోసమో మీ విలువలను మార్చుకోవద్దు. బాధ్యతాయుతమైన ప్రవర్తన దీర్ఘకాలిక గౌరవాన్ని ఇస్తుంది. మీ తప్పులను మీరు నిస్సంకోచంగా ఒప్పుకోవడం, ఇతరులను నిందించడం మానేయడం మీ పరిణతిని చూపిస్తుంది. సమస్య వచ్చినప్పుడు పారిపోయే వ్యక్తిని ఎవరూ గౌరవించరు, కాని ఆ సమస్యను ఎదుర్కొని పరిష్కరించే వ్యక్తికి అందరూ తలవంచుతారు. అధికారమనేది పదవి వల్ల రాదు, అది మీరు తీసుకునే బాధ్యత వల్ల వస్తుంది. ఎప్పుడైతే మీరు మీ జీవితానికి సంపూర్ణ బాధ్యత తీసుకుంటారో అప్పుడే మీరు మీ విలువను నిజంగా గుర్తించినట్లు. అభద్రతాభావం నుండి బయటపడండి. ఎవరితోనూ మిమ్మల్ని మీరు పోల్చుకోవద్దు. ప్రతి మనిషికి ఒక ప్రత్యేకమైన ప్రయాణం ఉంటుంది. మీ ప్రయాణం మీది. మీరు మీ నిన్నటి కంటే ఈ రోజు మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించండి, అది చాలు. మీ అభివృద్ధియే మీ అసలైన విజయం. నిజమైన విలువ అనేది ప్రకటనల ద్వారా రాదు, అది మీ నిశ్శబ్ద చర్యల ద్వారా వస్తుంది. నేను గొప్పవాడిని అని చెప్పుకోవాల్సిన అవసరం లేని స్థితికి మీరు చేరుకోవాలి. మీ పనులే మీ గురించి మాట్లాడాలి. డిటాచ్మెంట్ లేదా అనాసక్తి అనేది మీ గౌరవానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. మీరు దేనిమీద అయితే విపరీతమైన వ్యామోహంతో ఉంటారో ఆ వస్తువు లేదా వ్యక్తి మిమ్మల్ని బానిసను చేస్తుంది. దేనైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తికి ఈ ప్రపంచంలో భయం ఉండదు. భయం లేని మనిషి అత్యంత శక్తివంతుడు. మీరు మీ విలువలకు కట్టుబడి ఉన్నప్పుడు కొన్ని బంధాలను లేదా అవకాశాలను వదులుకోవాల్సి రావచ్చు. అలా వదులుకోవడానికి సిద్ధపడిన రోజే మీ నిజమైన విలువ బయటపడుతుంది. అహంకారం లేని ఆత్మగౌరవం కలిగి ఉండటమే అసలైన విజ్ఞత. ఈ ప్రయాణంలో మనం అర్థం చేసుకోవాల్సిన చివరి సత్యం ఏమిటంటే, మన విలువను మనం ప్రతిరోజూ కాపాడుకోవాలి. ఇది ఒకసారి సాధించి వదిలేసేది కాదు, అది ఒక నిరంతర సాధన. మీ ప్రతి ఆలోచన, మీ ప్రతి మాట, మీ ప్రతి అడుగు మీ విలువను నిర్ణయిస్తాయి. ఈ లోకం మిమ్మల్ని ఎలా చూడాలి అనేది మీ చేతుల్లోనే ఉంది. మీరు మిమ్మల్ని గౌరవించుకోండి, మీ సమయాన్ని గౌరవించండి, మీ విలువలకు కట్టుబడి ఉండండి. అప్పుడు ఈ ప్రపంచం మీ పాదాల చెంతకు చేరుతుంది. మీరు ఒక అద్భుతమైన వ్యక్తి అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, మీరు అలా జీవిస్తే చాలు. నిశ్శబ్దంగా మీ సామ్రాజ్యాన్ని నిర్మించుకోండి. మీ విలువ మీ కళ్లలో కనిపించాలి, మీ ప్రవర్తనలో ప్రతిబింబించాలి. గౌరవమనేది ఒక అలంకారం కాదు, అది ఒక సాధన. ఈ సంభాషణ ముగిసే సమయానికి మీకు ఒక స్పష్టత వచ్చి ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మీ గౌరవం బయట ఎక్కడో లేదు, అది మీ అంతరంగంలో ఉంది. దాన్ని ఎవరికోసం వదులుకోవద్దు. పరిస్థితులు ఎలా ఉన్నా మీ తల ఎత్తుకుని నిలబడండి. అహంకారాన్ని వదిలేయండి, కాని ఆత్మగౌరవాన్ని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించండి.
ఈ మార్పు మీ జీవితంలో ఒక గొప్ప వెలుగును నింపుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీరు విజేతగా నిలబడటమే కాదు, ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా ఎదగాలి. ప్రశాంతంగా ఉండండి, శక్తివంతంగా ఆలోచించండి. మీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. నిశ్చయంగా ముందడుగు వేయండి. మీ విలువను కాపాడుకోండి. మీ భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దుకోండి. ధన్యవాదాలు. అంతా శుభమే జరుగుతుంది.